హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఐబీపీఎస్ నుంచి మనకు జాబ్ క్యాలెండర్ అయితే రావడం జరిగింది. ప్రతి సంవత్సరం మనకు ఐబీపీఎస్ వాళ్ళు క్యాలెండర్ ప్రకటిస్తూ ఉంటారు. ఆల్రెడీ మనకు ఎస్ఎస్సి కూడా డిసెంబర్లో ప్రకటించింది. ఈ యొక్క సంవత్సరం మొత్తం ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, సిపిఓ, జీడీ, జేఈ, స్టెనో, ఫేస్ అన్ని రకాల పోస్టులకు ప్రకటించింది. మరి అదే సమయంలో ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా మనకి ఐబీపీఎస్ ప్రతి సంవత్సరము అన్ని రకాల బ్యాంకులలో, పబ్లిక్ సెక్టర్ బ్యాంకులలో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేస్తుంది సంస్థ ఐబీపీఎస్. తనకి క్యాలెండర్ను 2025-26 సంబంధించి రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క సంవత్సరంలో ఎగ్జామినేషన్ డేట్స్లో ఏమైనా చిన్న మార్పు జరిగిన స్వల్పంగా అది ఏదో ఒకసారి చూడడం జరుగుతుంది. మరి ఎవరైతే బ్యాంక్స్కి సీరియస్గా ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళందరూ ఈ యొక్క షెడ్యూల్ ప్రకటించుకొని దీన్ని బేస్ చేసుకొని యొక్క డేట్స్ని బేస్ చేసుకొని మీకు ఎక్కడ అవగాహన అయితే ఉంది, మరి ఇంత సమయంలో నీ ఎట్లా ప్రిపరేషన్ కొనసాగించాలి, ఏ విధంగా చేయాలి, ఎన్ని ఎగ్జామ్స్ రాసుకోవాలి, పక్కగా ప్రణాళిక వేసుకొని మీకు మీరే ప్రణాళిక వేసుకొని ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ సాధించవచ్చు. మరి ఇందులో దాదాపుగా మనకు ఒక 6 months ముందు ప్రకటిస్తూ ఉన్నారు క్యాలెండర్, ఎస్ఎస్సి వాళ్ళు కానీ బ్యాంక్స్ వాళ్ళు కానీ. మరి మీరు దాన్ని ఫాలో అవుతున్నారు లేదా? ముఖ్యంగా ఏపీ లాంటి తెలంగాణ అనుకోండి, మనకు ఏపీబీఎస్సీ కానీ టీజీపీఎస్సీ కానీ వాళ్ళు క్యాలెండర్ ప్రకటిస్తారు, ముందుగా ప్రకటించారు, వస్తారు, టక్కన వెళ్ళిపోతూ ఉంటాయి. సో మనకు టైం లేదని బాధపడుతూ ఉంటాం. కానీ ఇక్కడ అట్లా కాదు. బ్యాంక్స్ అయినా ఎస్ఎస్సీ అయినా కంపల్సరీగా ముందుగానే 6 months ముందే ప్రకటిస్తుంది. దానికి అనుగుణంగా మీరు మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించి టైం వేస్ట్ చేసుకోకుండా వెళ్తే మాత్రం అద్భుతాలు మనం చేసుకోవచ్చు. తర్వాత మనం ఏం చేస్తామంటే ముందంతా ఖాళీగా ఉంటాం, అట్లా ఇట్లా ఇంకా టైం ఉంది అనుకుంటాం, కానీ దగ్గరకు వచ్చే టైం ఉండదు, ప్రెజర్ పడుతుంది, ఈసారి ఎందుకులే నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేద్దాంలే అని మనం అనుకుంటూ ఉంటాం. సో ఆ యొక్క పద్ధతికి స్పష్టంగా చెప్పేసేయండి. మరి మీరు ఈ యొక్క ఒకసారి చూసి ఎట్లుందో ఏమో దాన్ని బట్టి మీకు ఇప్పటి నుంచి మీరు ప్లానింగ్ చేసుకోండి మిత్రమా. చూస్తే ఇక్కడ అంటే చూస్తున్నాం మనం గత 15 సంవత్సరాలుగా, ఇది ఒకటిసారండి, గత 15 సంవత్సరాలుగా ఐబీపీఎస్ ఎగ్జామ్స్ నిర్వహిస్తూ ఉంది, క్యాలెండర్ కూడా ప్రకటిస్తూ ఉంది. అంటే మరి పక్కాగా మోస్ట్లీ 99% ఇక్కడ డేట్స్ అనేది పోస్ట్ పోన్ కానీ ప్రీఫోన్ కానీ కావు, యాజ్ యూజువల్గానే ఉంటుందన్నమాట. చూస్తే ఇక్కడ ఆర్ఆర్బీ, సిఆర్బీ, ఆర్ఆర్బీఎస్ అనమాట ఇక్కడ. అంటే ఇక్కడ మీ రీజనల్ రూరల్ బ్యాంక్స్, ఐపీఎస్లోనే రీజనల్ రూరల్ బ్యాంక్స్. అయితే ఒక డౌట్ వస్తుంది, సార్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ అని కూడా మెర్జ్ అయిపోతున్నాయి కదా. ఎస్, మొత్తం దేశంలో ఉన్న అన్ని రూరల్ బ్యాంక్స్ కలుపుకి ఒక రాష్ట్రంలో ఎన్ని ఉన్నా కూడా 2 ఉన్నా 3 ఉన్నా ఒక గ్రామీణ బ్యాంక్ అని మారిపోతూ ఉంది. అది అందరికీ తెలిసిన విషయమే. ఆంధ్రప్రదేశ్లో కూడా 3 గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి. 3 గ్రామీణ బ్యాంకులు మెర్జ్ అయిపోయి ఒక గ్రామీణ బ్యాంక్ అని మారిపోతూ ఉంది. అది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అని, తెలంగాణ అయితే తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అని. అంటే ఇక మీద రాష్ట్రంలో ఒక గ్రామీణ బ్యాంకే ఉంటుంది. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇంకా పెరుగుతాయి. మరి మనం ఒక ఏరియాలో కాకుండా మిగతా ఏరియాస్లో మనం పని చేసుకోవచ్చు. ప్రమోషన్స్ కూడా చాలా క్విక్గా ఉంటాయి. శాలరీస్ పరంగా కూడా మనకు మంచిగానే ఈసారి వస్తాయన్నమాట. మరి రీజనల్ రూరల్ బ్యాంక్స్లో కూడా మనకు క్లరికల్ ఉద్యోగాలు వస్తూ ఉంటాయి, పీఓ వస్తూ ఉంటుంది, స్పెషలిస్ట్ ఆఫీసర్స్ కూడా ఉంటాయి. ఎట్లయితే మనకు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ఏ విధంగా 3 రకాలు పీఓ బార్ ఎంటీ, క్లరికల్ ఎస్ఓ వస్తుందో సేమ్ వే ఇక గ్రామీణ బ్యాంకులో కూడా మనకు 3 రకాల జాబ్స్ వస్తాయి. క్లరికల్ ఉద్యోగాలు అయితేనేమి, పీఓ ఉద్యోగాలు అయితేనేమి, స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అయితేనేమి. చూస్తే ఇక్కడ ఫస్ట్ మనకు జరిగిపోయేది ఆఫీసర్ స్కేల్ 1. ఆఫీసర్ స్కేల్ 1 జరగబోతోంది. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ డేట్స్ 27/7/2025 నాడు రాబోతుంది. ఎగ్జామ్ జరగబోతుంది. చూడండి, జూలైలో ఎగ్జామ్ అంటే మనకు వాళ్ళు మేలో లేకుంటే జూన్ 1st వీక్లో నోటిఫికేషన్ ఇస్తారు. ఇంకా దాని గురించి మీరు వెయిట్ చేయమాకండి, ఇంకా వస్తుందో లేదో అనవసరం, మీకు ఖచ్చితంగా ఎగ్జామ్ వస్తుంది. అంటే మనం ఏం చేయాలి, ఈరోజే నాకు నోటిఫికేషన్ వచ్చింది అని ఫీల్ కాదు మీరు. ఓకే, సో 27/7, తర్వాత 2/8/2025, 3/8/2025 ఈ 3 రోజుల్లో మనకు ఆఫీసర్ స్కేల్ 1 ఎగ్జామ్ జరగబోతూ ఉంది. మరి మెయిన్ ఎగ్జామ్ ఎప్పుడంటే 30/9/2025. అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు 40 days టైం వస్తూ ఉంది. 40 days టైం వచ్చింది కదా, ఓకేనా. సో 40 days టైంలో మళ్ళీ మెయిన్స్ మనం ప్రిపరేషన్ కొనసాగించాల్సి ఉంటుంది. సిలబస్ అంతా అదే ఉంటుంది మెయిన్స్లో, కాకపోతే మనం అక్కడ మళ్ళీ కంప్యూటర్స్ మరియు కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్ అవేర్నెస్ నేర్చుకోవాల్సి ఉంటుంది. అది ఆఫీసర్ స్కేల్ 1. తర్వాత మనకి ఎగ్జామ్ జరగబోయేది ఏమంటే ఆఫీసర్ అసిస్టెంట్, లేకుంటే ఆఫీసర్ స్కేల్ 2 అండ్ స్కేల్ 3. ఎందుకంటే ఆఫీసర్ స్కేల్ 1లో మనకి ఏముంటుందంటే ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంటుంది, కానీ ఆఫీసర్ స్కేల్ 2లో ప్రిలిమ్స్ ఏముండదు. ఒకే ఒక ఎగ్జామ్, సింగిల్ ఎగ్జామ్, దట్ ఈజ్ మెయిన్స్ ఎగ్జామినేషన్. డైరెక్ట్గా మెయిన్సే రాసుకుంటాం. అది ఎప్పుడంటే 30/9/2025. అంటే ఇక్కడ చూడండి 30/9/2025,
39/2025 అంటే ఆఫీసర్ స్కేల్ 1 కానీ స్కేల్ 2 కానీ స్కేల్ 3లో కానీ మీరు ఒక్క పోస్ట్కే ఎలిజిబుల్. మీరు రాసుకుంటే స్కేల్ 1 రాసుకోవాలి, లేదంటే స్కేల్ 2 రాసుకోవాలి, లేదంటే స్కేల్ 3 రాసుకోవాలి. తప్పితే నేను స్కేల్ 1 రాసుకున్నాను 2, 3 రాసుకుంటే కుదరదు. ఓకే, ఎగ్జామ్కే మీరు ప్రిపరేషన్ కొనసాగించాల్సి ఉంటుంది. అంటే ఆ రోజు వచ్చినట్టు ఎగ్జామ్స్ అంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ బేస్ చేసుకొని మనం ఆ రోజు చూస్ చేసుకుంటాం. తర్వాత ఆఫీస్ అసిస్టెంట్ అంటే దిస్ ఈజ్ నోన్ యాజ్ క్లరికల్ జాబ్స్ అంటాం. రూరల్ బ్యాంక్స్లో క్లరికల్ ఉద్యోగాలు. ఇది ప్రిలిమ్స్ ఎప్పుడుంది మనకంటే 30/8/2025. ఇక్కడ చూడండి 3/8 ఇది అయిపోయిన 26 days 27 daysకి మనకు ఆఫీస్ అసిస్టెంట్ అంటే క్లరికల్ ఉద్యోగాలకు ఉంది. తర్వాత 6/9/2025 అదే మాదిరిగా 7/9/2025 ఈ 3 రోజుల్లో మనకు క్లరికల్ ఎగ్జామ్ సంబంధించిన ఎగ్జామ్ జరుగుతుంది. మరి మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడంటే 9/11/2025 అంటే మనకు 39లో స్కేల్ 1 స్కేల్ 2 స్కేల్ 3 అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ మనకు చూడండి మళ్ళీ టైం దండిగా ఉంది కదా, నవంబర్ 9th మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుంది. ఇది కంప్లీట్గా రీజనల్ రూరల్ బ్యాంక్ సంబంధించి. మరి చూస్తే ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో పిఓ మేనేజ్మెంట్ ట్రైనీ కానీ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ కానీ తర్వాత క్లరికల్ ఉద్యోగాలు కానీ ఈ 3 కూడా ఇట్లా వస్తాయి. దీనిలో చూస్తే ఫస్ట్ మనం జరగబోయేది PO/MT ప్రొవిషన్ ఆఫీసర్ అండ్ మేనేజ్మెంట్ ట్రైన్. ఇక్కడ కూడా సేమ్ ఫస్ట్ జరిగేది ఆఫీసర్ స్కేల్ 1 అనమాట. ఇక్కడ ప్రిలిమ్స్ ఎప్పుడు ఉంది మనకంటే 4th October 2025 నాడు, 5th October 2025 నాడు, మన 11th 10 2025 నాడు మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరగబోతుంది. దీనికి మెయిన్ ఎగ్జామ్ ఎప్పుడంటే 29/11/2025. ఓకే, ఇది ఇప్పుడు 9/11 అయితే ఆఫీస్ అంటే ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత 20 days నాకు ఏముందంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో PO మెయిన్స్ ఎగ్జామ్ జరగబోతుంది. తర్వాత వచ్చేది మనకు ఎస్ఓ ఈసారి అయితే గతంలో ఏం చేసేవాళ్ళంటే ముందు క్లరికల్ అయిన తర్వాత ఎస్ఓ వచ్చేది, కానీ ఈసారి రివర్స్లో మనకు ఎస్ఓ ముందు రాబోతుంది. సో ఈసారి మనకు ఎస్ఓ ముందు రాబోతుంది అనమాట. సో ఎస్ఓ ఎప్పుడంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడంటే 22/11/2025 నాడు, 23/11/2025 నాడు ఎగ్జామ్ జరగబోతుంది అనమాట. జనరల్గా ఎస్ఓలో వేకెన్సీస్ తక్కువ వస్తున్నాయి. సో గత చూసినట్టయితే వేకెన్సీ బాగా తగ్గిపోయినాయి ఎస్ఓలో అయితే మాత్రం. కానీ పీఓలో క్లియర్గా ఓకే మేనేజ్ చేస్తున్నారు. మెయిన్ ఎగ్జామ్ ఎప్పుడంటే మనకు నెక్స్ట్ ఇయర్ 4th January 2026 నాడు మనకు మెయిన్స్ ఎగ్జామ్ జరగబోతుంది. దేనికి ఇది ఎస్ఓకి సంబంధించి. మరి క్లరికల్కి సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడంటే 6th 12 2025 అంటే డిసెంబర్. మోస్ట్ అప్పటికి క్లియర్గా అయిపోయి ఉండాలా, కానీ ఈసారి లేటుగా జరుగుతుంది. ఇది ద మేజర్ చేంజ్ అని చెప్పొచ్చు మనం. సో ఐబీపీఎస్లో ఈ సంవత్సరంలో వచ్చిన క్యాలెండర్లో మేజర్ చేంజ్ ఏమంటే క్లరికల్ ఎగ్జామినేషన్. ఓకే, తర్వాత 6/12/2025, 7/12/2025, 13/12/2025 అండ్ 4th 12/2025 మనకు క్లరికల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరగబోతోంది. మన మెయిన్ ఎగ్జామ్ ఇప్పుడు అంటే చూడండి ఫిబ్రవరి 1 2026 అంటే నెక్స్ట్ ఇయర్ చాలా లాంగ్ గ్యాప్ ఇచ్చారండి ఈసారి. అంటే క్లరికల్కి అయితే చాలా టైం ఉంది. మరి క్లరికల్ చాలా టైం ఉందనేసి మనం నెగ్లెక్ట్ చేస్తే ఇబ్బంది పడతాం. ఎవరైతే ఖచ్చితంగా బ్యాంక్ పీఓనో బ్యాంక్ క్లరికల్ కావాలనుకుంటూ ఉంటారో వాళ్ళకి ఇది అద్భుతమైన అవకాశం. ఇప్పటి నుంచి మీరు క్రమబద్ధంగా డైలీ ఒక ఎగ్జామ్ అట్లీస్ట్ లేకపోయినా ఆల్టర్నేట్ డేస్ ఒక ఎగ్జామ్ రాసుకొని దాన్ని కంప్లీట్ అనాలిసిస్ చేసుకొని ఇప్పటి నుంచే మీరు అంటే కొందరికి ఏముంటుందంటే జీకే కరెంట్ అఫైర్స్ చదవరు, ముందు ప్రిలిమ్స్ పాస్ అయిద్దాంలే తర్వాత చూద్దాంలే అనుకుంటూ ఉంటాం. మన మీద మనం నమ్మకం అంటే ఎట్లా చెప్పండి, నేను ఖచ్చితంగా ప్రిలిమ్స్ క్లియర్ చేయబోతున్నాను, నేను మెయిన్స్ కూడా రాస్తాను అని ఇప్పటి నుంచి మీరు ఏం చేయాలంటే సైమల్టేనియస్గా ప్రిలిమ్స్ మెయిన్స్కి రాసుకోండి. సో మొబైల్స్ కొంచెం అవాయిడ్ చేయండి, బుక్స్ని బాగా చదవండి, ప్రాక్టీస్ చేయండి, ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి, అప్పుడు రిజల్ట్ బాగుంటుందన్నమాట. మరి దీనికి సంబంధించినటువంటి ఇక బ్యాంక్స్ కానీ ఎస్ఎస్సికి కానీ రైల్వే కానీ హైకోర్టు జాబ్స్ కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ వీటికి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ కానీ లేదా టెస్ట్ సిరీస్ కానీ ఉత్తమ్స్ అకాడమీ యాప్లో మీకు అందుబాటులో ఉంటుందన్నమాట. కింద డిస్క్రిప్షన్లో మనకు ఉత్తమ్స్ అకాడమీకి లింక్ ఉంటుంది. లింక్ని క్లిక్ చేసి మనకి యాప్ డౌన్లోడ్ చేసుకొని మనకు నచ్చితే కోర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్ కోచింగ్ కావాల్సి ఉంటే ఉత్తమ్స్ అకాడమీ వాళ్ళు టర్నింగ్ పాయింట్ కడప నందు మీకు ఆఫ్లైన్ కోచింగ్ ఉంది. అమ్మాయిలకు అబ్బాయిలకు వేరే హాస్టల్ వసతి కూడా ఉంటుందన్నమాట. మీరు ఇక్కడ లైబ్రరీగా కూడా ఉంటుంది. మీరు ఓన్గా ఒకరితో పట్టించుకోకుండా మీకు ఒక స్ట్రాటజీ వేసుకొని ఒక ప్రణాళికబద్ధంగా మీరు చదివితే మాత్రం రిజల్ట్స్ చేసుకోవచ్చు. మీరు మళ్ళా గ్రూపులు అయిపోయి ఎప్పుడు చదవలేరు. మీకు ఒక నలుగురితో గ్రూప్ పెట్టుకోవాలి. ఒకరి మ్యాథ్స్, ఒకరి రీజనింగ్, ఒకరి జీకే మీద ఒకరి అంటే మీరు నలుగురు షేర్ చేసుకొని ఎవరు పట్టించుకోకుండా చదివితే 4 జాబ్స్ వస్తాయి. ఎందుకంటే మేము కూడా అదే చదివాం, మాకు జాబ్స్ వచ్చినాయి. ఈ మంచి స్థితిలో మేము అందరం ఉన్నాం. కాబట్టి ఎక్కువ మంది అయింది అనుకోండి వల్ల ఏం చేయలేం.
సో మీ మైండ్ కూడా పాజిటివ్గా ఉండాలి, నెగిటివ్గా ఉండకూడదు. అంటే ప్రతి పక్కన ఉన్నవాడు కూడా మేము ఎంకరేజ్ చేస్తూ ఉండాలా. అంతేగాని నాకు జాబ్ ఆడుస్తుండారా, తిరుగుతాం రారా, సినిమా పదం రారా, ఏం లే రేపు చూద్దాం అనుకుంటే జత పడితే వాళ్ళకి జాబ్ రాదు, మీకు జాబ్ రాదు, నాశనం అయిపోతాం. అట్లా వద్దు. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడే టైం టేబుల్ రెడీ చేసుకోండి. మీరు ఆ టైం టేబుల్ రెడీ చేసిన తర్వాత ఏది ఏమైనా సరే దానికి బయటికి రాకూడదు. మనం ఫ్రెండ్నైనా సరే వదిలిపెట్టాలి, కానీ మీ యొక్క షెడ్యూల్కి మాత్రం మీరు ఇబ్బంది చేసుకోకూడదు. ఏం చెప్తున్నా, ఫ్రెండ్నైనా సరే వదిలిపెట్టేసాయి, కానీ మీ యొక్క షెడ్యూల్ వదిలిపెట్టద్దు. ఆ యొక్క ప్రణాళికబద్ధంగా ఆ యొక్క టైం టేబుల్ చదివితే మాత్రం సక్సెస్ మీద అవుతుంది మిత్రమా. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకు టర్నింగ్ పాయింట్ నెంబర్కు లేక ఉత్తమ్ సెకండ్ యాప్ అయిన నెంబర్ అయినటువంటి 86880808082కి మీకు కాల్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.